పూజ ఆంజనేయ స్వామికా? కాదండి, మీకే. నాకా? అది ఆకు పూజ. అవునండి, 10 రకాల ఆకుల్లో మిమ్మల్ని కూర్చోబెట్టి పూజ చేస్తే దెబ్బకి పోతుందండి. ఏంటే నా ప్రాణమా? నాకు ఆ టాబ్లెట్లు కొనివ్వు తల్లి, నీ పూజలేం వద్దు. కుదరదండి, ఆకు పూజ జరిగి తీరాలి. అయ్యో, ఇప్పటికిప్పుడు అంత ఆకు ఎలా వస్తుంది? ఇలా వస్తుందండి. అంతాకు ఎవరు తెచ్చారే? మేము. నువ్వా? కోసి పాపాత్మరాల, ఏదో నేను 10,000 కోసం స్కెచ్ చేస్తే ఆకులు ఈకలోని ఇలా ఇరికించావేమిటే? ఈ ఇంటి ముష్టి వాళ్ళమా? చెప్తా. అమ్మ గీత, ఇంకా ఆలస్యం ఎందుకు? నేను నానమ్మ గారి కాళ్ళు చేతులు కట్టేస్తాను. కదలకుండా. నువ్వు నోట్లో ఆకులు కుక్కే అమ్మా. ఎందుకే? అరవకుండా. అలా చేస్తే ఉన్న రోగం పోకపోగా లేని రోగాలు వస్తాయే. ఆ తర్వాత నా శవానికి పూజ చేయాల్సి వస్తుంది. మీరు ఇంతలా అడగాల అత్తయ్య గారు? కావాలంటే శవానికి కూడా చేద్దాంలేండి. గీత, మనం మొదలు పెడదాం రామ్మా. దా. అర్జెంటుగా తప్పించుకోవాలి. అయ్యో, నానమ్మ గారేంటి ఇలా పడిపోయారు? పాపం, ఆకులు చూసేపాటికి స్పృహ తప్పి పడిపోయినట్టున్నారు. కొంచెంసేపు ఆగి వద్దాం పద. నానమ్మ గారికి ఏమీ కాదు కదా? చెప్పలేమమ్మా, పరిస్థితి చూస్తే ప్రమాదంలాగే ఉంది. మరిప్పుడు ఎలా? నానమ్మ గారిని ఎలా కాపాడుకోవాలి? దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటది? చెప్తాను పద. వామ్మో, చూడబోతే నా మీద కుట్ర చేసినట్టున్నారు. హ, అయినా ఈ అనసూయను మీరేమి చేయలేరే. మీరెన్ని ప్లాన్లు వేసినా చిటికల్లో తప్పించుకుంటాను. దట్ ఈజ్ అనసూయ. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే ఏ రాసావే? రెండో ప్రపంచ యుద్ధం ముందు అన్నా కదా. అవునా కాదా? కాదా అంటే కాదు, అవుననుకో. మరి మార్కులు అయ్యండి సారు. ఓ 10 మార్కులు వేస్తాలే ఎక్కువ. కూర్చో. గట్లన్నర్ మంచిగున్నది. నీ సంగతి చెప్తాను. అయిపోయావే నువ్వు ఇవాళ.
ఈరోజు నిక్కేల్ కథం. నన్నే తోస్తా. ఆగనే. ఆగనే. ఉసేయ్ మిమ్మల్ని ఏంటది? ఆగనే. చూసుకుందాం ఏయ్, రావే. ఆగు. ఆగనే. ఏంటే ఈ ఆవేశం? ఎందుకు గీతను కొడుతున్నావు? సార్ నా బాక్స్ పలకొట్టింది సార్. ఏం గీత, దాని బాక్స్ ఎందుకు పగల కొట్టావే? మా నానమ్మ గారి గురించి చెడ్డగా రాసింది సార్. చూడండి సార్. అబద్ధం సార్. నార్మల్, ఎప్పుడు ఏదో అల్లరి గొడవ. తప్పు చేస్తే నన్ను ఎందుకు తిడతారు సార్? ఏంటే, నన్నే ఎదురిస్తున్నావా? గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. సార్ వెళ్ళు. అవుట్. ఈ పీరియడ్ అయ్యే వరకు బయట నిలబడు. బయటకి రావే, నీ సంగతి చెప్తా. చూడవే ఎలా చూస్తుందో. మన నానమ్మ గురించి బ్యాడ్గా రాసిందాంతో మనం మాట్లాడొద్దు గీత. అలాగే అక్క, నేను ఆ శ్వేతతో మాట్లాడను. ఏంటి అక్క చెల్లెళ్ళు కలిసి చెవులు గునుక్కుంటుండ్రు? మేమేమన్నా మాట్లాడుకుంటాం, నీకెందుకే? సంపుతా సన్నాసి మోహందానా. నన్నే తిడతావే. నీ జబ్బలకి నా రబ్బర్ బ్యాండ్. నీ గలీస్ మాటలు వినబట్టేనే ఇది ఇట్లా తయారైంది, గిట్ల చేస్తుంది. ఇదిగో మా అక్కని తిట్టావంటే ఊరుకోను. అబ్బో, అది ఒక అక్క ఒక చెల్లి. నా బాక్స్ పలగొట్టిందే గాక అక్క చెల్లెలు కలిసి తొడగొడతారే. గదంటే అవలేదు. నీ దిమ్మకేమైంది? గదేం చెప్తే అది చేస్తావా? దేవునికి బుర్రీలే. వాడవే వాడు. నోర్మోయ్, మా నానమ్మ గారి గురించి చెడ్డగా రాసింది కాక ఇంకా మాట్లాడతావా? నేను భక్తురాల్ని కాబట్టి ఒకరిని కొట్టడం పాపమని తెలుసు కాబట్టి నీ బాక్స్ మాత్రం